మౌనముగా కళ్ళు మూసుకొని నిన్ను చేతులు జోడించి ప్రభువా మా జీవితాలను రూపాంతరపరిచి నీ అద్భుతమైనటువంటి వెలకట్టలేని నీ రక్షణ పాత్రను మాకు అందించినందుకు నీకు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అని మౌనముగా ఆయనకు స్తుతి యాగము చేద్దాం ప్రియులను. మీ నామాన్ని ఘనపరచుటకు, మీ నామాన్ని కీర్తించుటకు, మీ నామాన్ని ప్రస్తుతించుటకు మీరు ఇచ్చినటువంటి శుభ తరుణానికై నీకు వందనాలు. ఇంతవరకు మా స్తుతుల మీద మీరు ఆశీర్వదై మా మధ్య మీ బలమైన సన్నిధిని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన నీ పాద పద్మాలకు సమర్పించుకుంటూ జరగబోవు కార్యక్రమం అంతటిని మీ ఆత్మాధ్యక్షతను జరిగించుమని నీకే సమస్త మహిమను ఘనతను ప్రభావమును చెల్లిస్తూ యేసు అత్యున్నత నామములో బ్రతిమాలి అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. అలాగే ఉండండి అమ్మ. ప్రార్థనలో చిన్న ప్రార్థన. మహాగంధానికి ఆరాధనలో మాతో ఆ హృదయాలను సిద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సిద్ధపడి దున్నబడినటువంటి మా హృదయాలు మీ లేఖనాల ద్వారా, మీ వాక్యం ద్వారా యేసు క్రీస్తు నామం వచ్చినటువంటి విషయాలన్నీ సంఘమును అభివృద్ధించారు. ఈ చిత్తమును బట్టి ప్రభా 2 సంవత్సరములు పూర్తి చేసి 3వ సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి ఈ యొక్క మందిరమును బట్టి అయా నాయన ప్రజలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ చిత్తానుసారముగా నా తండ్రి జయప్రదంగా మేమందరము కూడా ఈ లోకమును శరీరమును అపవాదిని జయించుచు మేము కూడా నీ మందిరంగా మార్చబడడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించగలిగినటువంటి సమయం సహాయం. అందరూ కూర్చునండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకి ఎదర 2-3 కుర్చీలు ఖాళీ ఉన్నాయి. ఇంకా ఎదర ఎవరైనా రండి, కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పౌల్ రాజు గారు 2 నిమిషాలు దీన్ని త్వరగా ఒకరు వచ్చినట్టయితే ఆ ఏరుకి వాక్యానికి సమయం ఇవ్వాలి కనుక దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.